ఆరుద్ర యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒకటి నీటి ఎద్దడి వలన నీటి ఎద్దడి అంటే వాటర్ తక్కువైనప్పుడు ఈ పొట్ట దశ నుంచి ఈనే దశ వరకు నీరు తక్కువైనప్పుడు పొలంలో ఎలాంటి నష్టం జరుగుతుంది, మనకు అది ఏ విధమైన మార్పులు ఉంటాయనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఇప్పుడు ఈ మొక్క చూసుకున్నట్టయితే ఇది పొట్ట దశలో బిర్రు పొట్ట దశలో ఉందన్నమాట. ఈ బిర్రు పొట్ట దశలో ఉన్నప్పుడు మనకు ఒకవేళ వాటర్ అంటే ఇప్పుడు కొన్ని ప్రాంతాలలోనేమో ఫుల్గా వాటర్ ఉంటుంది, కొన్ని ప్రాంతాలలోనే ఉండదు. ఇప్పుడు అంటే నేను ఇప్పుడు వాటర్ లేని ప్రాంతాల గురించి ఇప్పుడు మనం ఈ చెప్తున్నాం. ఏంటంటే ఎప్పుడైతే నీటి ఎద్దడికి గురవుతుందో ఆ గురైనప్పుడు దీంట్లో జరిగే మార్పుల గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటున్నాం. అది ఇలాంటి ఇప్పుడు ఇట్లా బిర్రు పొట్ట మీద ఉన్నప్పుడు మొక్క ఒకవేళ నీటి ఎద్దడికి గురైతే మనం ఏ కారణం చేతనైనా నీళ్లు సమయానికి అందించలేకపోతే పెట్టకపోయినట్టయితే అప్పుడు ఈ పొట్ట మీద ఉన్న మొక్క ఏం చేస్తుందంటే ఈ కింద ఆకులు అనేవి ఫస్ట్ ఇవి వాడిపోతాయి అన్నమాట. వాడిపోయినాయంటే అప్పుడు ఏమవుతుంది, వీటికి వాటర్ అనేది ఈ మొక్క బంద్ చేసిందనమాట. బంద్ చేసి ఏం చేస్తుంది, ఇక్కడ ఉన్న ఇందులో ఉన్న పొట్టని ఈ పై ఆకులని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది అనమాట. ప్రయత్నం చేసి ఒకవేళ మీరందరూ చేను గమనించి మరి వాడబట్టింది ఆకులు ఎండిపోతున్నాయి అనేది తెలుసుకునో లేకనే మీ ఒకవేళ వాటర్ అందుబాటులోకి వచ్చి మీరు వాటర్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ మొక్క ఈ పొట్ట అనేది ఈనుతుందనమాట. ఈని మళ్ళీ వెన్ను పెట్టి పాలు పోసుకొని మన గింజలు ఏర్పడేందుకు అవకాశం ఏర్పడుతుంది అనమాట. అయితే ఇప్పుడు ఇది ఎప్పుడు ఈ పొట్ట దశలో ఉన్నప్పుడు జరిగే ప్రక్రియ ఇదే మొక్క ఇప్పుడు ఈనిన తర్వాత ఏమవుతుంది, ఈనప్పుడు మరి ఎలాంటి మార్పు జరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. మళ్ళా ఇప్పుడు ఇది ఈనింది, ఇప్పుడు ఈనప్పుడు ఈని ఈ విధంగా సగం అర్రొంగింది, ఇంకా పాలు పోసుకునేది ఉన్నది. ఇప్పుడు ఇలాంటి దశలో మనకు వాటర్ అనేది సమస్య ఏర్పడి మనం సమయానికి నీరు అందించకపోయినట్టయితే అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఈ 1-2 ఆకులు అనేవి ఎండిపోతాయి. ఇంకా కూడా మనం నీరు అందించలేకపోయినట్టయితే అప్పుడేం చేస్తుంది, ఈ మొక్క ఈ ఆకులని చంపేయదు. అప్పుడేం చేస్తుంది, ఈ వెన్ను అనేది ఎండిపోతుంది అనమాట. ఎప్పుడు ఈ వెన్ను ఎండిపోతుంది, ఈ వెన్ను అనేది ఎండిపోతుంది అనమాట. ఎండిపోవడం వల్ల దీంట్లో ఈ పాలు పోసుకునే వ్యవస్థ అనేది ఇక్కడ ఇది మొత్తం ఈ భాగం అనేది వాడిపోవడం వల్ల ఇక్కడి నుంచి సరఫరా అయ్యే వ్యవస్థ ఇక్కడ దీనికి చేరదనమాట. అయితే దీంట్లో ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటంటే మొక్క ఈ పొట్ట మొక్క తీసుకున్నప్పుడు దీనికి కావాల్సింది ఏంటిది, దీనికి నీరు పోషకాలు మాత్రమే కావడం అవసరం ఉండటం వల్ల ఎప్పుడైతే ఈ 2 ఆకులు ఎండిపోయినా కూడా మళ్ళీ వాటర్ అందినప్పుడు ఇది మళ్ళీ పొట్ట బయటకు అనేది వెళ్తుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, ఇది ఆల్రెడీ ఈని ఉన్నది. ఇప్పుడు ఈ వెన్నులోకి కావాల్సింది ఏంటిది, ఈ ఆకులలో ఉత్పత్తి అయిన పాలు. ఈ ఆకులలో ఇక్కడ సైడ్ ఉన్న ఆకులలో ఉత్పత్తి అయిన పాలు మాత్రమే ఈ వెన్నుకు పోవాలన్నమాట. ఇది మామూలు వాటర్ని పంపిస్తే ఇందులో పోయి మనకు స్టోరేజ్ అయ్యేందుకు గింజ ఏర్పడేందుకు పనికిరాదు. దీంట్లో ఉత్పత్తి అయిన పాలు మాత్రమే దీంట్లో పోయి నిల్వ ఉండాలన్నమాట. అందుకని ఎప్పుడైతే మొక్క ఎక్కువ వాడుబట్టిపోతుందంటే ఈ ఆకులు కూడా వాడుబట్టే స్టేజ్ వచ్చినప్పుడు ఇక్కడ ఈ అనేది ఎండిపోద్ది. ఎండిపోయిన తర్వాత దీంట్లోకి పాలు అనేవి చేరవు అనమాట. ఒకవేళ ఇప్పుడు మీరందరూ గుర్తించేసి ఈ ఎన్ను అనేది వాడిపోయిన తర్వాత మీరు గుర్తించి చేను వాడబడుతుందని చెప్పినని మళ్ళీ వాటర్ ఇచ్చారు. వాటర్ ఇచ్చినప్పుడు ఏమవుతాయి, ఇక్కడ ఉన్న ఈ ఆకులు అనేవి పచ్చగా అవుతాయి. కానీ ఇక్కడ ఈ వెన్ను మాత్రం మళ్ళీ పాలు పోసుకోదు. ఇప్పుడు ఈ వెన్ను అనేది పాలు పోసుకోదు అనమాట. ఇప్పుడు ఈ ఆకులు పచ్చగా అవుతాయి మీరు కొద్దిగా లేటుగా నీళ్ళు ఇచ్చినప్పుడు, కానీ ఈ వెన్నులోకి పాలని చేరవు అనమాట. ఎప్పుడైతే ఇక్కడ ఎండిపోయిందో ఇది కూడా వాడబట్టిందో అప్పుడు ఈ పాల తయారైన వ్యవస్థ అనేది ఆగిపోతుందన్నమాట. అంటే అది ఎప్పుడు పొట్ట ఈనినప్పుడే హార్మోన్స్ అనేవి డెవలప్ అయ్యి దాంట్లో పాలు తయారయ్యి ఈ వెన్నులలోకి పోతున్నాయి అన్నమాట. ఎప్పుడైతే ఇది వాడబట్టిందో ఆ వ్యవస్థ అనేది ఆగిపోతుందన్నమాట. ఆగిపోయినప్పుడు మళ్ళీ పాల ఉత్పత్తి చేయాలంటే నువ్వు తడియంగానే మళ్ళీ ఎమ్మటే పాల ఉత్పత్తి కావన్నమాట. ఇప్పుడు పశువు ఎట్లా ఏ విధంగా అయితే ఒట్టిపోతే అది మళ్ళీ కట్టి ఈంతేనే పాలు వస్తాయి, లేకపోతే రావన్నమాట. అట్లనే ఈ మొక్క కూడా సేమ్ అదే, ఆ స్టేజ్ వచ్చినప్పుడే దానికి ఆ హార్మోన్స్ అన్ని విడుదలయ్యి దాని పాల ఉత్పత్తి తయారై దీంట్లోకి వెన్నులోకి వస్తాయి అనమాట. ఒకసారి ఇది వాడబట్టి ఎన్ను ఇక్కడ ఎండిపోయిందనంటే మళ్ళీ దాంట్లోకి తిరిగి పాలనేవి పోవు. ఈ మొక్క మాత్రం మనకు ఆకులు పచ్చగా వేసి మనకు చేను పచ్చగా కనిపిస్తుంది.
చూసేటందుకు. కానీ ఈ పైన పాలు పోసుకొని మళ్ళీ గింజలు గట్టి అయితే పడవు. ఎప్పటి వరకు అయితే అప్పటి వరకు మీరు ఎండిపోయే స్టేజ్ వరకు ఎన్ని అయితే ఉన్నాయో గింజలు అంతవరకే అట్లనే ఆగిపోయి అవే గట్టిపడేసి అట్లా నిలబడిపోతుంది అనమాట. కాబట్టి ఈ విషయాన్ని కూడా రైతులు తెలుసుకొని మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు నీటి ఎద్దడి అనేది గురి కాకుండా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. కాబట్టి రైతులు ఈ విషయాన్ని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటారని కోరుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. అప్పటి వరకు మా ఛానల్ని చూస్తూనే ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఆరుద్ర. ఈ వీడియోపై మీ కామెంట్ని తెలియజేయండి.